నీవు కన్నులతో చూచిన దానిలో న్యాయమైన ప్రతిదీ నీవు పొందేటట్టు చేస్తాడు ఆయన. న్యాయమైన దాన్ని, నీకు క్షేమకరమైన దాన్ని. నువ్వు చూస్తే తప్పు, సమయం వచ్చినప్పుడు దేవుడే చూడు అంటాడు. నీవు చూచున్నదంతయు నీకు ఇచ్చేదను అంటాడు. అటు చూడు అంటాడు, కనులెత్తి చూడు అంటాడు, ఇటు చూడు అంటాడు. చూడటమే, ఆయన చెప్పినప్పుడు చూడు, అంతే. అన్నీ చేస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన ఆశ తీర్చడు? మనం చూసింది న్యాయమైందైతే మనకివ్వడు? మనల్ని హెచ్చించడు? ఆయన చిత్తం. నువ్వైతే ఎలా ఉండాలి, నేనైతే ఎలా ఉండాలి? నీ దయ తండ్రి. ఎంతటి వాడినయా నీ కృప. నేను హెచ్చింపబడకపోయినా పర్లేదులేయా, నాకెందుకు హెచ్చింపులు? హెచ్చింపబడటానికి యోగ్యుడివి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి 100% నువ్వు అర్హుడివి తండ్రి. సౌలు స్తుతి నాకు అన్నాడు. నాకు 1000 కొలది పాడి, దావీదుకు 10,000 కొలది పాడిరే. రాజ్యమును తప్ప నా యొద్ద నుండి ఏం తీసుకొనగలడు అన్నాడా సౌలు? స్తుతులు పాడించుకున్నారు. స్తుతి ఎవరికి? సౌలు పాడించుకున్నందుకు తన్నులు తిన్నాడు. స్తుతి ఆయనకి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి. మన ప్రభు హెచ్చింపబడితే మనం హెచ్చింపబడ్డట్టు కాదా? మన యేసయ్య నామం మహింపరచబడితే అది మన మహిమ కాదా? ఆయన కొనియాడబడితే అంతకు మించిన ఆనందం మనకే ఉంది. యథార్థ హృదయంతో మనం అలా వెతికినప్పుడు ఆయన అంతకంటే ఎక్కువగా మనల్ని పైకెత్తుకోవాలని ఆశిస్తాడు. ఇంకా చెప్పాలంటే తన్ను తాను మరుగు చేసి తనను ప్రేమించే భక్తుల్ని ఎత్తిపట్టాడండి దేవుడు. సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? మోషే అన్నారు. దేవుడు అండి చేసింది, మోషే కాదు. కానీ దేవుడు కనపడలా, మోషే కనపడ్డాడు. ఆ ఘనత మోషేకి ఇచ్చాడు. అట్లా అద్భుతాలు చేసి మరీ భక్తుల్ని ఎత్తుకున్నాడు ఆయన. అర్థమైతే ప్రార్థన చేయి. నాకేం అవసరమో అది నువ్వు మాట్లాడావు, థ్యాంక్ యూ అని కృతజ్ఞతలు చెప్పి పైకి లేచి నిలబడు. పైకి లేచి నిలబడు. తమ్ముడా, అధైర్యపడద్దు, నిరాశపడద్దు, కృంగిపోవద్దు. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. తప్పకుండా ఆయన కార్యాన్ని నేను చూస్తాను. ఆయన హత్తుకో, దీన మనస్సు కలిగి దేవుని కింద ఉంటూ నేర్చుకో. తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఆయాసపడద్దు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడా లేదా? విచారిస్తున్నాడా లేదా? చింత కలిగి ఉన్నాడా లేదా? నా విషయంలో దేవునికి పట్టింపు ఉంది అంటే చేయొద్దు. నేను నమ్ముతున్నానన్నా, నాకు విశ్వాసం ఉంది, నా తండ్రి నా విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, దృష్టి కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, విచారిస్తున్నాడు, నేను నమ్ముతాను అంటే చేయొద్దు. చేతులు ఎత్తిన వారి అందరి విశ్వాసము, మనందరి విశ్వాసాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడు ఒక దేవా, నీకు వందనాలు. ఈ దాసును నిలువ పెట్టుకొని మా అందరితో మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితాల్లోనైనా నీ సమయానికి ముందుగా మేము హెచ్చించబడాలని, ఇతర విషయాలు పొందుకోవాలని ఆశించకుండా తగిన సమయంలో నీవు హెచ్చిస్తావని గుర్తించిన ప్రభువా, దీన మనసు కలిగి నీ రెక్కల క్రింద ఉండడానికి సహాయం దయచేయండి. నేత్రాస, శరీరాస, జీవపు డంబాలు మాలో నుంచి తొలగించు ప్రభువా. నీవు ఏ సమయాల్లో మాకు ఇవ్వదలిచావో ఆ సమయాల్లో దీనులమై పొందుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభువా. ప్రేమ కలిగిన దేవా, మా ప్రతి పరిస్థితిని నువ్వు చూస్తున్నావని, మేము పడుతున్న నిందలు గమనిస్తున్నావని, మా అక్కరలు గమనిస్తున్నావని, కొద్ది రోజుల్లో తగిన సమయంలో నువ్వు ఆశీర్వదించబోతున్నానని నా దేవా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నాయనా. మమ్మలను ప్రేమించి మమ్మలను గణపరచాలని ఆశించే దేవా,
అనుక్షణం అనుదినం నిన్ను సంతోషపెట్టాలని, నిన్ను ఘనపరచాలని ఆశతో ప్రతి విషయంలో నిన్ను మహిమపరిచే జీవితం మా అందరికీ దయచేయండి అయ్యా. మాలో ఉన్న స్వార్థాన్ని తొలగించు ప్రభువా, మాలో ఉన్న జీవపు డమ్మాన్ని తొలగించు నాయన. మేము గుర్తించబడాలి, హెచ్చించబడాలన్న ఆలోచనలు తొలగించండి నాయన. మేము ఉంటున్న ప్రాంతాల్లో, మా సమాజాల్లో, మేము పనిచేసే ప్రాంతాల్లో, ఎక్కడ ఉంటున్నా మా జీవితాల ద్వారా నీకు మహిమ వచ్చేటట్లుగా మేము బ్రతకాలి నాయన. ప్రతి విషయంలో నీ సంతోషాన్ని వెతుక్కునే మనసు మా అందరికీ దయచేయండి తండ్రి. పేరు పేరున దీవించు, ఆశీర్వదించండి అయ్యా. ఇంతవరకు వాక్యాన్ని అందించిన మీ దాసులను మీ ఏడంతల ఆత్మతో నింపండి నాయన. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. కృపాక్షేమాలు కలిగించండి నా దేవా. మా జీవితాల ద్వారా ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టకూడదు నాయన. నువ్వు అసహ్యపడేటట్లుగా మా జీవితం ఉండకూడదు నాయన. దీనులమై ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అలాంటి కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫోటో ముగించబడింది. మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విన్న మాటలను అనుసరించి మన జీవితాల్లో జాగ్రత్త పడదాం.